ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టతో తెలుసుకుందాం. ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిల్లో చంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు. అదే విధముగా కర్కాట రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసము అంటారు. ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధను సంక్రమణము. కాగా ధనుస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఇక ధనుర్మాసము ప్రాతకాలం వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం తెలుగువారం కాబట్టి చాంద్రమాన అనుయూయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలీదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం ఫలశ్రుతి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనం ఒక రోజైనా మనసా వాచ కర్మణ యథాశక్తిగా పూజించిన ఎడల 1000 ఏళ్లు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలో కానీ, లేక ఏదైనా ఒక పవిత్రమైన నది, పుణ్యస్థలంలో కానీ, లేదా ఒక చెరువులో కానీ మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక మునుగు మునిగిన 4 రెట్లు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. గోదాదేవి ఎవరో తెలుసుకుందాం. గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు 12 ఆళ్వాళ్లలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నలయార ప్రబంధంలో 4000 పాసురాలుంటాయి. అందులో గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనను తాను రేపల్లెలో గొల్లబామగా భావించుకుంది. తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రివేళ చూడలేని తాపము, తెల్లవారి వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన భగవాన రాగాల పారిజాతాల మాలై తిరుప్పావై. పాసురాల పరమార్థం. తిరుప్పావైలో ఉన్న మొత్తం పాసురాలు 30. వీటిలో మొదటి 5 ఉపోద్గతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు ఉన్న అన్ని ఉపచారాలలో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెబుతాయి. భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది. తరువాత 10 పాసురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించటానికి గోదాదేవి వెళుతున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. ఇక 15 నుంచి 20 వరకు ఉన్న పాసురాలలో గోదాదేవి తన స్నేహితులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు, అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణనలు, రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే ఉంటుంది. చివరి 9 పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కలమైన హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి.
చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్తుంది. ఇవి ఈ గోదాదేవి రచించిన 30 పాసురాల పరమార్థము. గోదాదేవి రంగనాథుల కళ్యాణం భోగి రోజున అన్ని విష్ణు దేవాలయాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో ఉత్సాహంగా మరియు భక్తితో నిర్వహిస్తారు. ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో శ్రీ గోదాదేవియై నమః. ఓం నమో శ్రీ రంగనాయకై నమః.